హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12వ పీఆర్సీ మరియు ఐఆర్ పైన తాజా సమాచారము, అలాగే ఓపీఎస్, సిపిఎస్, యూపీఎస్‌లలో ఏది బెస్టు అన్న పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా 12వ పీఆర్సీని అయితే వెంటనే నియమించాలని ఏపీ జేఏసీ అమరావతి అయితే కోరడం జరిగిందండి. సో, ఉద్యోగుల పెన్షన్‌లకు సంబంధించి 12వ వేతన సమితిని ఆహ్, పీఆర్సీని వెంటనే నియమించాలని కోరడం జరిగింది. బొప్పరాజు వెంకటేశ్వర్లు. సో, ఆ సంఘ కార్యవర్గ సమావేశం ఏలూరులో జరిగిందనమాట. సో, అక్కడైతే ఈ సందర్భంగా కోరడం జరిగింది. అలాగే విశ్రాంత ఉద్యోగులకు పాత స్లాబ్‌ల ప్రకారమే పింఛన్ చెల్లించాలని, ఒప్పంద ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈ విధంగా మొత్తం ఉద్యోగుల సంక్షేమ పథకాలన్నీ వర్తింపజేయాలని అయితే కోరటం జరిగింది. సో, మొత్తానికి మనం చూసుకున్నట్లయితే సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఎన్డీఏకి హామీ ఇచ్చిన మేరకు ప్రభుత్వ ఉద్యోగులందరికీ వెంటనే మధ్యంతర భృతి. సో, పీఆర్సీ ఆలస్యమవుతున్న క్రమంలో మధ్యంతర భృతిని 30% తగ్గకుండా అయితే చెల్లించాలని అయితే కోరడం జరిగింది. సో, దీనిపైన ప్రభుత్వం నుంచి స్పందన అయితే రావాల్సి ఉందండి. ఇక పెన్షన్ ఏది బెస్ట్ ఏకీకృత పెన్షన్ పథకం అండి ఇప్పుడు. ఈ విధానంలో ఓపీఎస్ అలాగే ఎన్‌పీఎస్, సీపీఎస్ కలయికగా ఉందని అయితే ఉద్యోగులు చెప్తున్నారు. సో, ఎన్‌పీఎస్‌తో పోలిస్తే యూపీఎస్ విధానం ఉద్యోగులకు పెన్షన్ హామీని పెంచుతూ గ్రాట్యుటీ ఇతర ప్రయోజనాలకు భరోసా అయితే ఇవ్వనుంది. కనీసం 25 సంవత్సరాల సర్వీస్‌ను పూర్తి చేసుకొని రిటైర్ అయ్యే వారికి పదవీ విరమణకు ముందే 12 నెలలు తీసుకున్న బేసిక్ ప్లస్ టీఏ మొత్తం సగటులో 50% పెన్షన్‌గా అయితే వస్తుంది. కనీసము 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకొని రిటైర్ అయ్యే వారికి వారి సర్వీస్ కాలాన్ని బట్టి పెన్షన్ అయితే వర్తిస్తుంది. ఇది 25 ఏళ్ల వయసు సర్వీస్ పూర్తి చేసుకున్న వారితో పోలిస్తే తక్కువగా ఉంటుంది. అంటే పెన్షన్ హామీ అనేది కనీసం 10,000గా అయితే ఉంది. సో, కేంద్రం తీసుకొచ్చినటువంటి ఈ యూపీఎస్ పథకాన్ని రాష్ట్రాలు కూడా వాళ్ళ యొక్క వాళ్ళ అనుమతితో అంటే రాష్ట్రాలు కూడా దీన్నే ఫాలో అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అది రాష్ట్రాల డెసిషన్ అండి. సో, ఇక యూపీఎస్‌లో ఒక ఉద్యోగి గనుక మరణిస్తే అతని పెన్షన్‌లో 60% ఆయన లేదా ఆమె కుటుంబ సభ్యులకైతే నెలవారీ పెన్షన్‌గా అందుతుంది. డీఆర్ కూడా లభిస్తుంది. ఉద్యోగి రిటైర్ అయ్యాక గ్రాట్యుటీతో పాటు అదనపు ప్రయోజనాలు కూడా ఉంటుంది. సో, ఈ యూపీఎస్‌ను రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు కావాలంటే చేసుకోవచ్చనమాట. దేశవ్యాప్తంగా యూపీఎస్‌నైతే మనకు 2025, 26 సంవత్సరానికి గాను ఏప్రిల్ 1 నుంచి అయితే ప్రారంభిస్తారనమాట. సో, ఆయా రాష్ట్రాల ఆహ్, వారి యొక్క అంటే రాష్ట్రాలు కావాలి అనుకుంటే అమలు చేసుకోవచ్చు. లేదంటే వారి యొక్క సొంత పెన్షన్ విధానాన్ని కూడా అమలు చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ మనము డిఫరెన్స్ చూద్దాము. 3 పెన్షన్ విధానాలలో తేడాలేంటో చూద్దాము. సో, ఉద్యోగి వాటాగా ఓపీఎస్‌లో ఏం లేదు. అలాగే ఉద్యోగి వాటాగా సీపీఎస్, ఎన్‌పీఎస్‌లలో బేసిక్ ప్లస్ డీఏపై 10%. యూపీఎస్‌లో అయితే బేసిక్ ప్లస్ డీఏపై 10% అయితే ఉంది. సో, ఇక్కడ మనకు ఇది కొంచెం డ్రాబ్యాక్ అయితే ఉంది. ఈ 2 పర్లేదు. ఇక షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు ఇక్కడ లేదు. ఇక్కడ ఉంది. ఇక్కడ షేర్ మార్కెట్‌లో పెట్టదు గానీ ప్రభుత్వమే భరిస్తుంది. ఇది బెస్ట్ ఇక్కడ. సో, గ్రాట్యుటీ అనేది ఇక్కడ ఏ దానికి లేదు. ఉందండి అన్ని దాన్లకి ఉందన్నమాట. సో, ఉంది. ఇక పథకం మార్పిడి ఉంది. ఇక్కడ లేదు. ఇక్కడ ఉంది అన్నమాట. యూపీఎస్‌లో ఉంది. ఇకపోతే పెన్షన్ అనేది చివరి బేసిక్‌పై 50% ఉంది. సో, ఇక్కడ మూలధనంలో 40% వాటారు. ఇక్కడ చివరి 12 నెలలకు సగటు 50%. ఇక పీఆర్సీ అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ లేదు. సో, ఇక్కడ డ్రాబ్యాక్ అండి. అదనపు పెన్షను ఉంది. ఇక్కడ లేదు. ఇక్కడ స్పష్టత అయితే లేదనమాట. స్పష్టత రావాల్సి ఉంది. కుటుంబ పెన్షన్ అనేది మనకి ఇక్కడ ఉంది. ఇక్కడ ఐచ్ఛికము. సో, ఇక్కడ 60% మాత్రమే ఉంటుంది. ఇక కరువు ఉపశమనము ఇక్కడ ఉంది. డీఆర్ అండి. ఇక్కడ లేదు. ఇక్కడ ఉంది. ఇక హెల్త్ కార్డులు ఇక్కడ ఉన్నాయి. లేదు.
ఇక్కడ స్పష్టత లేదు. కారుణ్య నియామకం ఇక్కడ ఉందండి. అన్ని దాళ్ళకి ఉంది. రిటైర్మెంట్ లంప్ సమ్ అనేది 100% ఉంది. ఇక్కడ 60% మాత్రమే ఉంది. ఇక్కడ స్పష్టత రావాల్సి ఉంది. విధి నిర్వహణలో మరణించిన వారి కుటుంబ పెన్షన్ ఇక్కడ అన్ని దాళ్ళకు ఉంటుందన్నమాట. మొత్తానికి ఏది చూసుకున్నా సరే ఓపీఎస్‌ను మించిన పెన్షన్ పథకం అనేది తీసుకురాలేకపోతుందండి ప్రభుత్వము. సో, కాబట్టి అందుకే ఉద్యోగ పెన్షన్‌లంతా కూడా ఓపీఎస్ తిరిగి పునరుద్ధరించాలి అని చెప్పేసి కోరుతున్నారు. సో, ప్రభుత్వం కూడా ఏపీ ప్రభుత్వం కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా మనకు ఈ జీపీఎస్, జీపీఎస్‌లను పరిశీలించి ఓల్డ్ పెన్షన్ పథకం విధంగా అమలయ్యే విధంగా చూస్తాము. గరిష్టంగా ఒక సంవత్సరం కాలం అయితే ఇవ్వండి అని చెప్పేసి కోరటం జరిగింది.